అండి ఇసాకయ్య గారికి మా కుటుంబంతో ప్రత్యేకమైన వందనాలండి. మా పాపగారు, అల్లుడు గారండి సతీష్ గఢ్ నుంచి వచ్చారండి. మరి దేవుడు మొదట పాపనిచ్చాడండి మా పాపకి. అయితే రెండోసారి కన్సీవ్ అయినప్పుడు ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 3వ నెలలు తీసుకొచ్చామండి. తీసుకొచ్చినప్పుడు అయ్యగారు నీకు బాబు పుడతాడని చెప్పారండి. అయితే ఫస్ట్ పాప వల్ల నాకు 2 పాపలండి. మా పాపకు కూడా ఫస్ట్ పాప పుట్టడం వల్ల మేము చాలా టెన్షన్ పడేవాళ్ళమండి. మా అల్లుడు గారు సతీష్ గఢ్ నుంచి ప్రతి నెల అండి ఎంతో కష్టమైనప్పటికీ ఘాటీ రోడ్లో తీసుకొచ్చేవారండి. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించేవారు. అయ్యగారు ప్రార్థన చేసి అరటిపండ్లు ఇచ్చారండి. అయితే 9వ నెల వస్తుందనగా 8వ నెలలకు చాలా సీరియస్ అవుతాయండి మా పాపకి. అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని చాలామంది హేళన చేసేవారండి. ఇద్దరు నీకు పాపలు కాబట్టి మీ పాప కూడా పాప పడద్దు అనేవారండి. అప్పుడు మా అల్లుడు గారు పాప కాకినాడ వెళ్ళామండి అందరూని. అయితే అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి అయ్యగారు ఇలా మేము సతీష్ గఢ్ నుంచి వచ్చామండి, మా మిస్సెస్ కన్సీవ్ అండి, మీ దగ్గరికి వస్తున్నామంటే అయ్యగారు అన్నారటండి, దగ్గర తీసుకుని పాపని, అమ్మ నువ్వు ఎందుకు కంగారు పడుతావు, నీ కడుపులో బాబు ఉన్నాడమ్మా, బాబు పుడతాడు, నీకు నా దగ్గరికి తీసుకురండి, నేను పేరు పెడతానని అన్నారటండి అయ్యగారు. మా అల్లుడు గారు చెప్పి ఎంతో ఆనందపడ్డారండి. మీరు అసలు బాధపడకండి అత్తయ్య గారు, ఇసాకయ్య గారు చెప్పారు బాబే పుడతాడండి, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అన్నారండి. అయ్యగారు ఎలా అయితే చెప్పారో అయ్యగారు వాక్కు దేవుడు నిజంగా ఆమెనండి. ఇంత అందమైన బాబుని మాకు మా మనవడిని ఇచ్చాడండి. ఫస్ట్ పాప అండి. మరి బాబుకి అయ్యగారి పేరు పెడతాను అన్నందుకు ఆ మాట దేవుడు నిజంగా ఆమెనన్నారండి. అద్భుతంగా మనవడిని ఎంతో ఆరోగ్యకరంగా పాపకి నార్మల్ డెలివరీ అయిందండి. చక్కటి బాబుని ఇచ్చాడండి. ఇంత మంచి కార్యం చేసిన దేవాదేవునికి మా కోసం ప్రార్థన చేసిన ఇస్సాకయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలండి.